ఈరోజు టెక్స్టైల్ పార్కును సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకే కొనసాగించబడుతున్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ జా గారు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జౌళి శాఖ మార్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి, పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం, టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారిని కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసినారు. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో, ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు, నేత కార్మికులకు అండగా నిలబడచ్చని చెప్పిన మాట చెప్తారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతామన్నమాట. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని వారు చెప్పడం జరిగింది. అది కూడా ఒక 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము, పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పిన సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి 2 రోజుల తదుపరి ఇక్కడ ఇప్పటికే ఒక 49 షెడ్లు నిర్మాణం చేసి వర్కర్ టు ఓనర్ను చేయాలని చెప్పిన లక్ష్యంలో ఏదైతే పెట్టడం జరిగిందో అందులో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరి దానిపైన కూడా ఒక సమావేశాన్ని సమీక్ష రూపంలో గౌరవ కలెక్టర్ గారు శనివారం నాటికి ఏర్పాటు చేసి, ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అటు యాజమానులు, ఆసాములు, కార్మికులు 3 వర్గాలుగా ఏవైతుందో వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా పరిశ్రమను మరింత ముందుకు దూసుకొని పోయే విధంగా శనివారం నాడు అది కూడా ప్రిలిమినరీ సమావేశాన్ని కలెక్టర్ గారి అధ్యక్షన అది కూడా జరగబోతా ఉంది. ఈ తదుపరి ఈ మొదటి సమీక్షా సమావేశం తదుపరి మరి దీనికి కమిషనర్గా కార్యదర్శిగా ఉన్నటువంటి మరి శైలజ అయ్యర్ మేడం గారు ఇంతవరకు ఇందులో అనుభవం ఉన్న వారు రావడం జరిగింది. వారితో కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. వారు కూడా ఈనాడు సమావేశాన్ని మీరు వెళ్ళి ప్రిలిమినరీగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోమని చెప్పడం, వారు కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మంత్రివర్యులు నేరుగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, సిరిసిలో ఉన్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏదైతే కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించడంతో పాటు పనిని కల్పించాలని చెప్పి అనేది కార్మిక సోదరులకు తప్పనిసరిగా పని కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ధార్మిక క్షేత్రం అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఏ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, కార్మికులందరికీ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1, 2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులకు చెప్పినాం, ఆసాములకు చెప్పినాం. కాబట్టి ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఆ బకాయిలు కూడా తీర్చడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. శనివారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను కదా, కలెక్టర్లో ఏర్పాటు చేస్తారా లేకపోతే సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేస్తారా? కలెక్టర్ ఆఫీషియల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా పిలుస్తున్నారా? టెక్స్టైల్ నుంచి ఉన్నారు, తర్వాత ఆల్ నేత
నేతలు సంఘం నుంచి ఆల్ నేతల సంఘంకి పిలవడం జరుగుతుంది. సో దీని మీద ఏం అది లేదు, ట్రాన్స్పరెన్సీగా అది మీటింగ్ మనం కండక్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న కలెక్టర్ గారు చెప్పే దానిలో అన్ని వర్గాలు, అవును, ఇందులో టెక్స్టైల్ వర్గము, పవర్లూమ్ కార్మికులు, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా యాజమానులు, ఆసాములు, కార్మికులు, వీరి కోసం సామాజిక బాధ్యతగా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నటువంటి నాయకులందరూ కూడా, నేతలందరూ కూడా ఆహ్వానించమని ఎప్పటికే చెప్పడం జరిగింది. వారు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందరూ ఆహ్వానితులు ఆ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సూచనలు ఇవ్వవలసిందిగా మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. చేనేత జౌళి శాఖ మంత్రి ఇప్పటివరకు సిరిసిల్ల రివ్యూ చేసుకోవడానికి సమీక్ష సమావేశం ఇప్పుడు దీపాదాస్ మున్షి గారు పార్టీ పక్షాన ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు జరపకూడదు కాబట్టి అధికారికంగా ఎవరైతే మరణం పొందినరో బాధాప్త హృదయంతో ఆ సంఘటన కలిసివేసి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనేక మంది, నేను ఇక్కడ ఉన్న బాజు మహేందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న నేతలందరం కూడా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసాని ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇలాంటి, అంటే మేము ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పని ఆ రోజు కూడా చెప్పడం, ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి అంశాలు భవిష్యత్తులో రాకుండా చూసే బాధ్యత కోసమే ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయింది. మొదటి 3 మాసాలు కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలనుకున్నాం, ఆ తర్వాత 3 మాసాలు ఎన్నికల కోడ్లో పోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యను పరిష్కరింపజేయడానికి ఉపాధి మార్గాలను ఎక్కువ చేయడానికి ఈరోజు ఈ సమీక్ష సమావేశం. ఈ రోజు పునాది రాయి పడ్డదనుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు నుంచి తప్పనిసరిగా శరవేగంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. కార్మికులందరూ కూడా పని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.